హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తరబాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? కారు హోటల్ చేరుకుంది. శేఖరం మోగించిన హారన్ వింటూనే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. శేఖరం కారు పక్కన పెట్టడానికి తీసుకెళ్ళాడు. కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, జయంతి దిగి పైకొచ్చారు. పైన రూఫ్ గార్డెన్ జయంతి ఇంతకుముందు చూసిన దానికంటే అందంగా అద్భుతంగా ఉంది. గుమ్మం దగ్గర పూల తోరణాల మధ్య రంగురంగుల దీపాలతో ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రష్యన్ భాషలోనూ స్వాగతం అని ఉంది. లోపల విశాలంగా ఉన్న ఆవరణంలో వరుసల ప్రకారం తెల్లటి బట్టలతో కప్పిన టేబుల్స్, వాటి ముందు కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ పెద్ద పూల కుండీలున్నాయి. టేబుల్స్ మీద దూరంగా వయ్యారంగా ఓ పక్కగా వంగి నిలబడి తళతళలాడుతున్న లోహపు విగ్రహాల నెత్తిమీదున్న గిన్నెల్లో నుంచి చిన్న చిన్న వలయాలుగా తిరుగుతున్న అగరవత్తుల పొగలు కమ్మటి సువాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ ఉన్న ట్యూబ్లైట్లు తమ ఉనికిని తెలియచేయకుండా జాగ్రత్త పడుతూ కంటికి ఆహ్లాదకరంగా ఉండే వెన్నెల్లాంటి వెలుగుని ప్రసారం చేస్తున్నాయి. తెల్లటి యూనిఫామ్ ధరించిన వెయిటర్లు టేబుల్స్కి మధ్య అవి ఇవి సర్దుతూ చకచకా తిరుగుతున్నారు. లోపలికొచ్చి ఓ పక్కగా కాస్త మూలగా ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్ గారితో కూర్చున్న జయంతి కళ్ళు విశాలంగా చేసుకుని అన్నీ పరికించసాగింది. అంతా అందంగా పొందికగా క్రమ పద్ధతిలో ఎంతో బాగుంది. జయంతి వాళ్ళు వచ్చేసిన 10 నిమిషాల తర్వాత శేఖరం పైకొచ్చాడు. వస్తూనే అన్నీ సవ్యంగా ఉన్నాయో లేవోనని స్వయంగా పరీక్ష చేసి చూశాడు. ఒక్కొక్కళ్ళు రావటం మొదలు పెట్టడంతో శేఖరం గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అతన్ని దూరం నుంచి చూస్తుంటే అందరిలో పొడుగ్గా టీవీగా ఉన్న అతని విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జయంతి ఉన్నట్టుండి శేఖరం చెటుక్కున వెనక్కి తిరిగి పిలిచాడు. కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చొని రెప్పవాల్చకుండా అన్నీ చూస్తున్న జయంతి ఉలిక్కిపడింది. జయంతి అతను మరోసారి పిలిచాడు. శేఖరం వైపు చూస్తుండిపోయిన జయంతి లేవలేదు, కనీసం కదిలే ప్రయత్నం కూడా చేయనే లేదు. నిన్నేనమ్మా, డాక్టర్ గారు చెప్పారు. నిన్నే, ఇలారా, ఇంకోసారి పిలిచాడు అతను. ఈసారి అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్ళమ్మా, కామేశ్వరమ్మ గారు కూడా చెప్పటంతో జయంతి లేచి వెళ్ళింది. ముందుకు వస్తుండగా వెనక నుంచి, కాముడు, అచ్చు ఆ నడక కూడా గీతలా లేదు అని డాక్టర్ గారు అనటం, ఆవిడ వెంటనే అవునవును అనటం వినిపించింది. ఇదిగో ఇలారా, ఈ పూల గుత్తల దగ్గర నిలబడి అందరికీ తలా ఒక పువ్వివ్వు అన్నాడు శేఖరం తన పక్కగా టేబుల్ మీద గుట్టల్లా ఉన్న గుత్తుల్ని చూపిస్తూ. మధ్య గులాబీలో చుట్టూ మరువం, దవనం, మల్లెలు, కనకాంబ్రాలు అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి గుమ్మని సువాసనలు వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకుంటున్నాయి. కళ్ళు వాల్చుకొని పూల గుత్తుల వైపు చూస్తూ నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, ఊరికే బొమ్మలా బిగుసుకుపోయి నిలబడితే కాదు, కాస్త నవ్వాలి, నమస్తే చెప్పాలి అన్నాడు శేఖరం. జయంతి చటుక్కున తలెత్తి చూసింది. అతని కళ్ళల్లో పెదవుల చివర చిరునవ్వు మెదిలింది. హఠాత్తుగా అతని కంఠం ఆర్ద్రంగా పలుకుతూ, సారీ జయంతి, ఇందాక నా మాట నిన్ను నొప్పిస్తే క్షమించాలి. జయంతి గబుక్కున చుట్టూ చూసింది. థ్యాంక్ గాడ్, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. హలో, గుడ్ ఈవినింగ్, శేఖరం వెనక్కి తిరిగి ఆహ్వానించాడు. గుడ్ ఈవినింగ్. వచ్చిన వాళ్ళెవరో జయంతికి తెలుసు. ఆయన జస్టిస్ పార్థసారథి, పక్కన ఆయన సతీమణి. ఇంకా ఎవరూ రానట్టుందే అన్నారు ఆయన జయంతి ఇచ్చిన పూలగుత్తి అందుకొని ప్రశ్నార్థకంగా చూస్తూ. టైం అయిపోతుంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. శేఖరం వాచి చూసుకుంటూ
జవాబు చెప్పాడు. పొట్టిగా లావుగా ఉన్న ఆయన బట్టతల రంగురంగుల లైట్ల మధ్య రకరకాలుగా నీడలు తేలుతుంది. ఆయన వెళ్ళిన వైపే తల తిప్పి చూస్తున్న జయంతి శేఖరం మళ్ళీ జయంతి అని పిలవటంతో వెనక్కి తిరిగింది. ఏదో చెప్పబోయిన శేఖరం ఆగిపోయి అదిగో జయరాం వస్తున్నాడు అన్నాడు. జయంతి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించడం ఇదే మొదటిసారి. సారీ సార్, మీరు ఫోన్ చేసినట్టుగానే ముందుగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చాలా ఆలస్యమైనట్టుంది కదూ. వెదవది, నన్ను మీరు తీసుకెళ్ళి ఆ జైల్లో పారేశారు. పాడుద్యోగం, బొత్తిగా దేనికి స్వతంత్రం లేదు. వస్తూనే శివరాం వినయంగా అన్నాడు. పర్వాలేదులే, జాగ్రత్తగా కొద్ది రోజులు కష్టపడి చేశావంటే ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వస్తావు. శివరాం భుజం తడుతున్న శేఖరం హఠాత్తుగా ఆగి అదిగో ఆయన వస్తున్నారు అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. వచ్చింది మంత్రిగారు. ఆయన శేఖరంతో కరచాలనం చేస్తూ, ఏమయ్యా, ఆ ద్రాక్ష తోటల స్కీమ్ను గురించి నీవు బొత్తిగా మర్చిపోయినట్టుందే అన్నారు. లేదండి, ప్రపోజల్స్ తయారు చేస్తున్నాను. పూర్తయిపోయిన తర్వాత 2-3 రోజుల్లో పంపిస్తాను. పంపించడం కాదు, నువ్వే స్వయంగా తీసుకురా. మళ్ళీ మధ్యలో ఏవైనా అనుమానాలు వస్తే అక్కడికక్కడే సరిచేసుకోవచ్చు. అదేదో త్వరగా కానివ్వు. నాకు దానికోసం ఆదుర్దాగా ఆసక్తిగా ఉందని తెలిసి నువ్వు ఆలస్యం చేస్తున్నావులా ఉంది. అబ్బబ్బే, అదేం లేదండి నవ్వుతూ అన్నాడు శేఖరం. ఇదిగో చూడబ్బాయే, చెప్తున్నాను. 5 సంవత్సరాలు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాలకి అనాబ్షాహీ ఎగుమతులు మొదలు పెట్టగలిగేలా ఉండాలి. అనాబ్షాహీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అనాబ్షాహీ అని గుర్తొచ్చేటంత అవినాభావ సంబంధం ఏర్పడాలి. మంత్రిగారు 2 అడుగులు ముందుకేసి జయంతి ఇచ్చిన పూలగుత్తి అందుకుంటూ ఆగిపోయారు. ఈ అమ్మాయి ఎవరు అన్నారు. జయంతి, నా సెక్రటరీ. శేఖరం చాలా మామూలుగా చెప్పాడు. నీ సెక్రటరీనా? మంత్రిగారి కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అది దాచుకోవాలనే ప్రయత్నం చేయకుండానే ఇది వరకెక్కడో చూసినట్టు జ్ఞాపకమే అన్నారు జయంతిని పరీక్షగా పరిశీలిస్తూ. అవును, వనితా విహార్ సెక్రటరీగా చేసింది. శేఖరం సంశయ నివృత్తి చేశాడు. జయంతి గుండెలు మళ్ళీ గుబగుబలాడాయి. అవుననుకుంటా, ఎక్కడో అలాంటి చోటనే చూశాను. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, శేఖరం అంతా ముందుకు వెళ్ళిపోయారు. మంత్రిగారు వెళుతూనే సుబ్రహ్మణ్యం గారి భుజం మీద చరిచి పలకరించి ఆయన పక్కనే కూర్చున్నారు. ఆహా, ఎంత నిగర్వి! చిన్నప్పుడెప్పుడో కలిసి చదువుకున్న చిన్న స్నేహం. ఆ స్నేహాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. వెనక నుంచి మాటలు వినిపించటంతో జయంతి పక్కకు తిరిగింది. అక్కడే నిలబడి ఉన్న శివరాం. జయంతి వెనక్కి తిరగటంతో నాలుగు ఖర్చుకొని, సారీ వెధవది, మనసులో అనిపించిన ప్రతి మాట పైకి అనేస్తాను. ఆ వెధవ అలవాటు ఎంత ప్రయత్నం చేసినా మానుకోకుండా ఉన్నాను. మీరెలా ఉన్నారు అన్నాడు. మీరు ఆ రోజు అస్పష్టంగా అంది జయంతి. జయంతి చెప్పబోతున్నదేమిటో తెలుసుకున్న శివరాం, అవును విన్నాను, ప్రకాశం ఆ రాత్రే వచ్చి చెప్పాడు. వెరీ వెరీ సారీ. మర్నాడు నేనే శేఖరం గారికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకున్నాను. నా బలవంతం మీదనే మీరు వచ్చారని చెప్పాను. ఆయనేమనలా? అనలేదు. ఈసారి ఆడపిల్లలతో పిక్నిక్కి వెళితే మళ్ళీ వాళ్ళు సవ్యంగా ఇంటి దగ్గర చేరేలా చూడమని చిన్న వార్నింగ్ ఇచ్చారు, అంతే. అయినా మంత్రిని, ఆయన అనుచరులని కూర్చోబెట్టి ఇటు వచ్చేస్తున్న శేఖరాన్ని చూసి ఏదో చెప్పబోయిన శివరాం ఆపేసి పెదవులు మూసుకొని బుద్ధిమంతుల్లా నిలబడ్డాడు. ఇంతలో రష్యన్ బృందం రానే వచ్చింది. శేఖరం అందరికీ వరుసగా జయంతిని, శివరాంని ఇద్దరినీ పరిచయం చేశాడు.
హలో, హౌ డు యు డూ లాంటి చిన్న మాటలతో వాళ్ళంతా జయంతిని అత్యంత శ్రద్ధగా పలకరించారు. నిటారుగా బొమ్మగా నిలబడిన జయంతి అందరికీ నమస్కారం చేసింది. అందరి చూపులు జయంతిని పరీక్షగా పరికించాయి. వాళ్ళందరినీ తీసుకుని శేఖరం వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర జయంతి, శివరాం ఇద్దరే నిలబడిపోయారు. జయంతికి నరనరాల్లోనూ ఉత్సాహం నిండినట్లు అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలనే తను వనితా విహార్లో కోరుకుంది. దానివల్ల ప్రత్యేకించి చూస్తే ఏం లాభం లేకపోయినా ఏదో ప్రత్యేకత కలిగినట్లు పొందే ఆ అనుభూతి మటుకు అపారం. మనసు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. తాను చేసిన పనికి ప్రతిఫలం దొరికిందనే సంతోషం మిగులుతుంది. పరధ్యానంగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న జయంతి, అదిగో వనితా విహార్ బృందం వస్తోంది అని శివరాం అనటంతో గతుక్కుమని ఇటువైపు తిరిగింది. ముందు సుమిత్రాదేవి, మిస్సెస్ కరుణాకరం, వెనక రేఖారాణి, ప్రమీల వస్తున్నారు. జయంతికి హఠాత్తుగా పూల గుత్తులు వదిలేసి వెళ్ళి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చోవాలనిపించింది. చుట్టూ అంత చక్కటి చల్లగాలి వీస్తున్నా గాలి పీల్చుకోలేని మనిషిలా ఉక్కిరి బిక్కిరి అయ్యింది. హలో, రండి, బాగున్నారా, నమస్కారం అంటూ శివరాం పేరు పేరున మనిషినో విధంగా పలకరిస్తున్నాడు. ఇదిగో శివరాం, నేను రాజశేఖరానికి మొన్న సాయంత్రం ఓ నోటు పంపాను. అది కొంచెం. మధ్యలో ఆగిపోయిన సుమిత్రాదేవి జయంతిని వింతగా ప్రశ్నార్థకంగా చూడసాగింది. హఠాత్తుగా ఏదో పోగొట్టుకున్న దానిలా పూల గుత్తుల మధ్య తల వంచి కెలుకుతున్న జయంతికి ఆవిడ తన వైపు చూస్తున్నట్లు, వెంటనే మొహంలో భావాలు మారుతున్నట్లు తలెత్తకపోయినా స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటి జయంత ఇక్కడ? మిస్సెస్ కరుణాకరం కూడా తెల్లబోయింది. ఈ లోపల వెనక మెల్లగా వస్తున్న రేఖారాణి, ప్రమీల కలుసుకున్నారు. నేను శేఖరం గారి సెక్రటరీగా మానేసి చాలా రోజులైందండి అన్నాడు శివరాం. అతను వీళ్ళ చూపులు, వాలకం, జయంతి వంచిన తల వీటన్నిటికీ అర్థం కనిపెట్టలేకపోలేదు. అలాగా, నాకు తెలీదే. ఎప్పుడు, ఎందుకు మానేశావు అంది సుమిత్రాదేవి శివరాం వైపు, జయంతి వైపు మార్చి మార్చి చూస్తూ. ఇంకో ఉద్యోగం వచ్చింది. అక్కడ జీతం, హోదా రెండూ ఎక్కువ. శేఖరం గారే నన్ను అటువైపు తోసేశారు. మరి ఆయనకిప్పుడు సెక్రటరీగా ఎవరూ లేరా? ఇదిగో ఇప్పుడే నా పక్కన నిలబడిన ఆవిడే ఆయన సెక్రటరీ. మీకు తెలీదా? అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే. మీరు పంపే పేపర్లన్నీ జయంతి గారు చూసిన తర్వాతే వారి చేతుల్లోకి వెళతాయి. ఇదిగో వస్తున్నా. దూరం నుంచి ఎవరో పిలవటంతో శివరాం వెళ్ళిపోయాడు. అందరూ క్షణసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. అందరి చూపులు సూటిగా జయంతి మీదకి తిరిగి గుచ్చి చూస్తున్నాయి. జయంతికి హఠాత్తుగా, నేను రాజశేఖరం సెక్రటరీని కాదు బాబోయ్ అని అరిచి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకుండా దూరంగా పారిపోవాలనిపించింది. ఆహా, అందుకేనన్నమాట ఆ రోజు నిష్కారణంగా అంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది. కొద్దిగా తెప్పరిల్లిన సుమిత్రాదేవి ఈ లోకంలోకి వస్తూ అంది, అసలు వనితా విహార్ సెక్రటరీగా చేసి రిజైన్ చేసిన తర్వాత రాజశేఖరం ఎలా పెట్టుకున్నాడు అంది మిస్సెస్ కరుణాకరం. అన్నిటికంటే ఆశ్చర్యం, అసలు మనకు తెలీదు. శేఖరం చెప్పకపోవటానికి కారణం ఏమై ఉంటుంది రేఖారాణి అంది సుమిత్రాదేవి. నాకేం తెలుసు, నేను బొంబాయి నుంచి వచ్చింది నిన్న సాయంత్రమేగా. అయినా అసలు అతనికేం చెప్పిందో. రేఖారాణి జయంతిని మరింత నిశితంగా చూస్తూ అంది. అందంగా ఉన్న ఆమె కనుబొమ్మలు అర్థం కానట్టు సూచిస్తూ ముడిపడ్డాయి. ఆ మాటలన్నీ వాళ్ళు జయంతి మొహం మీదనే బాహుటంగా అనేస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసి హఠాత్తుగా అనుకోకుండా పట్టుబడిన దానిలా తెల్లపోయి వాళ్ళందరి వైపు వెర్రిదానిలా చూడటం తప్ప
జయంతి ఇంకేం చెయ్యలేకపోయింది. ఇది ఎన్నాళ్ల ముచ్చటో చూద్దాంలే. ఎంత గడుసుతనం, మనకి మాట మాత్రం కూడా తెలియలేదు. అందరూ ముందుకు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వైపే పాలిపోయిన మొహంతో చూస్తున్న జయంతికి దూరంగా శేఖరం వాళ్ళని కలుసుకోవటం, సీట్లు చూపించి కూర్చోబెడుతూ ఏదో మాట అంటూ ప్రమీల భుజం మీద చిన్న దెబ్బ కొట్టడం కనిపించింది. వీళ్ళకెందుకు తెలీదు? ఆ రోజు ప్రమీల తన్ని శేఖరం ఆఫీసులో నుంచి పిక్నిక్ను వస్తుంటేనే చూడలేదు. శివరాం చెప్పలేదు. అసలు ప్రమీల ఏం మాట్లాడకుండా అలా మూగదానిలా నిలబడిపోయిందెందుకు? కనీసం శివరాంతోనైనా మాట్లాడొచ్చుగా. జయంతి కళ్ళార్పకుండా దూరంగా చూస్తున్న జయంతిని ఎవరో పిలవటంతో వెనక్కి తిరిగింది. తిరుగుతూనే ఉలిక్కి పడింది. ఎదురుగుండా దయ్యపు పులకింపు లాంటి నవ్వుతో మిస్టర్ వర్మ నిలబడున్నాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు మొహం నిండా ఆనందం కూడా కనిపిస్తుంది. జయంతికి ఈసారి ఊపిరిపోయినట్టు అనిపించింది. ఏమిటేమిటి, ఈరోజు లేచిన వేళ ఎంత మంచిది, ఎంత అదృష్టం. వర్మ కంఠం తగ్గించి జయంతిని పలకరిస్తున్నట్టు మొహం దగ్గరగా పెట్టి అంటున్నాడు. శివరాం కోసం జయంతి చూపులు చుట్టూ వెతికినాయి. అతనెక్కడా కనిపించలేదు. జయంతి, నీకోసం మా ఆఫీస్లో టైపిస్ట్ పోస్ట్ ఒకటి అలాగే ఉంచేశాను తెలుసా? మంచి జీతం, పనెక్కువ ఉండదు. నువ్వు అక్కడ రిజైన్ చేశావని తెలిసి నీ అడ్రస్ కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఆత్రంగా అంటున్న అతన్ని చూస్తుంటే జయంతికి చాచి దిమ్మ తిరిగేలా చంప మీద కొట్టాలనిపించింది. చెప్పు, ఏమంటావు? థ్యాంక్స్, మీ దయాధర్మం మీరే అంటిపెట్టుకోండి. నేనిప్పుడు రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆ మాటకి పూర్తిగా విలువనిస్తూ గర్వంగా అంది. వర్మ కళ్ళు నమ్మలేనట్టు చూశాయి. నిజంగానా అన్నాడు. మీరు కొంచెం కళ్ళు తెరిచి ఇక్కడ అసలు నేనెందుకు నిలబడ్డాను చూస్తే తెలుస్తుంది. వర్మ కొంచెం వెనక్కి తగ్గాడు. నిజమే, జయంతి అతిథులను ఆహ్వానిస్తూ పూల గుత్తులిచ్చే చోట నిలబడి ఉంది. అతని మొహంలో వికృతమైన భావం ఒకటి అస్పష్టంగా మెలికలు తిరిగింది. స్వరంలో హేళన నింపి, ఓహో, నువ్వేదో కష్టపడి పైకొచ్చే అమ్మాయివనుకున్నాను. అయితే పెద్ద ఉద్దేశంలోనే ఉన్నావన్నమాట. జాగ్రత్త, రాజశేఖరం బంగారు పిచ్చుకని మురిసిపోతున్నావేమో. ఆ పిచ్చుక చుట్టూ చాలా విషవలయాలున్నాయి. జయంతి తీవ్రంగా ఘాటుగా ఏదో బిగ్గరగా సమాధానం చెప్పబోయింది. క్షణంలో జరగబోయే రసాభసాని శివరాం దేవుళ్ళా వచ్చి కాపాడాడు. హలో వర్మగారా, శ్రీమతి గారు రానట్టుందే, కులాసానా? శివరాం పలకరింపుతో వర్మ హఠాత్తుగా మామూలుగా అయిపోయాడు. ప్రతి నమస్కారం చేసి నవ్వి జయంతి ఇవ్వకుండానే టేబుల్ మీద ఉన్న పూలగుత్తి తనే తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. జయంతి వైపు క్రూరమైన చూపొకటి విసిరి గుండెలు కొట్టుకునేలా చేసి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరెవరు వచ్చారో జయంతి అంతగా పట్టించుకోలేదు. చాలాసేపు అయిన తర్వాత శివరాం, దాదాపుగా అంతా వచ్చేసినట్టే, టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి, మనం కూడా వెళ్ళి కూర్చుందామా అన్నాడు. పదండి అంది జయంతి నీరసంగా, అరచేతుల్లో పట్టిన చెమట తుడుచుకుంటూ. ఇద్దరూ వస్తుండగా దూరంగా శేఖరం రేఖారాణిని ప్రమీలని గెస్ట్లకు పరిచయం చేస్తున్నాడు. టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి, ఎక్కడా ఖాళీ లేదు. డాక్టర్ గారి పక్కన సీటు కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. చివరికి ఎలాగో ఓ పక్కగా మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒకే ఒక్క కుర్చీ ఖాళీగా ఉంది. శివరాం మరో కుర్చీ తెచ్చుకొని జయంతికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఎదురుగుండా కనిపిస్తున్న చిన్న స్టేజ్ మీద వాద్య బృందం చక్కటి అధునాతన సంగీతం వినిపిస్తోంది. రేఖారాణి, ప్రమీల, శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గరగా కూర్చున్నారు.
ప్రమీల వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తన్ని పిలవలేదు, పలకరించే ప్రయత్నం చేయలేదు. తను అసలు ఎక్కడుందో కూడా గమనించలేదు. జయంతి దృష్టి నుంచి ఇది దాటిపోలేదు. రేఖారాణి భర్త ఏం చేస్తుంటాడు? పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి, దూరంగా కూర్చున్న రేఖారాణిని చూస్తూ. పేకాడుతుంటాడు, పీకల వరకు తాగుతుంటాడు. భార్యకి పార్టీలకి, సినిమాలకి తిరగటానికి రకరకాల చీరలు, నగలు సప్లై చేస్తుంటాడు. అంటే ఆశ్చర్యంగా అడిగింది జయంతి. అంటే ఏం లేదు, కొన్ని విషయాలు చెప్తే విని ఊరుకోవాలి, ప్రశ్నలు వేయకూడదు. నాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీ మొహంలో లాగానే మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని, ప్రపంచానుభవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జయంతి మొహం గంభీరంగా మారింది. ఆయన ఏం చేస్తుంటాడో చెప్పమంటారా? ఉద్యోగం అది ఏం లేదు, ఊరికే తిరుగుతూ ఉంటాడు. తాత ముత్తాతల వడ్డీ వ్యాపారం మీద సంపాదించిన ఆస్తి ఈయనలాగే ఖర్చు చేసిన మరో 2 తరాల వరకు సరిపడేంత ఉంది. అది ఖర్చు పెట్టడమే ఆయన ఉద్యోగం. ఆయన రాలేదెందుకు? ఎప్పుడు చూసినా ఆవిడొక్కతే కనిపిస్తుంది. రాడు అంతే. అంటే ఇలాంటి పార్టీలు అవి ఇష్టం లేని మనిషా? అదిగో మీరు మరీ ప్రశ్నలు వేస్తున్నారు. ఇష్టం లేక కాదు, ఆయన రాంది రేఖారాణితో బయటకు వస్తే ఆవిడ ముందు తనెంత తక్కువగా ఉంటాడో, ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో అదంతా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో ఆయనకు అనుభవపూర్వకంగా అర్థమైంది. చూసేవాళ్ళకి ఆ కారణంగా రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది. అసలు ఆవిడకి అంతమంది అభిమానులు ఉండటానికి కారణం కూడా అదే. జయంతి వింటూ కూర్చుండిపోయింది. పాపం ఈవిడని చేసుకున్న తర్వాత ఆయన వంశపారంపర్యంగా వస్తున్న వడ్డీ వ్యాపారానికి నీళ్ళు వదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు. మరి అలాంటి ఆయన్ని ఆవిడెలా చేసుకుంది? డబ్బండి, డబ్బు. ఈ రోజుల్లో డబ్బుంటే చాలు, మనిషిగా గుర్తింపబడచ్చు. దాన్ని ఆయుధంగా చేసుకుని ఇంకెన్నైనా గెలవచ్చు. అవుననుకోండి, కానీ మరి ఆవిడ పరిస్థితులు ఏమిటో? ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తనెంత కురూపి అయినా సరే అందగాడు, డబ్బున్నవాడు, సమర్థుడు, యువకుడుగా ఉన్నవాడు భర్తగా కావాలనిపిస్తుంది. మీరు పొరపడుతున్నారు. ఈ 4 గల మనిషి లభించడని ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తెలుసు. ఆ 4గింటిలో ఏ ఒక్కటో చూసుకుంటారు. అందులో రేఖారాణి డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చింది. రేఖారాణి లాంటి మనిషి జయంతి పూర్తి చేయనే లేదు. శివరాం అందుకున్నాడు. అవునండి, రేఖారాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు, ప్రేమ కోసం స్నేహాలు చేస్తారు. భగవాన్, నేను ఇంకేదైనా సహిస్తాను, కానీ డబ్బు కక్కుర్తుపడే ఆడదాని నీడ కూడా భరించలేను. ఆ బలహీనతకి ఆడ మగ భేదం లేదనుకుంటా. ఒప్పుకుంటా, మీరు భలేవారే, నా చేతే తెగ వాగిస్తున్నారు. రేఖారాణి ఆ డబ్బుతో సుఖపడుతోందని అంటారా? ఎందుకంటాను? నన్ను అడిగితే ఇంత ఉండి ఘోరమైన నరకం చూస్తుందంటాను. అలాంటి వాళ్ళ జీవితం అంతా బయట వెలుగు మాత్రమే, ఇంటికెళ్తే అంతా చీకటే. అంటే అదిగో మీరు ప్రశ్నలు వేయటం మానలేదు. అయినా ఆవిడకేం లేండి, సంఘంలో పేరు ప్రతిష్టలున్న వాళ్ళంతా మిత్రులు, కావలసిన వాళ్ళు. అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాడు, అవుననిపించుకున్నవాడు ఆప్తుడు. నాకు అర్థం కావటం లేదు అంది జయంతి. కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది. రాజశేఖరం గారు ఆవిడికి దగ్గర మనిషి, అంతకంటే ఇంకేం అదృష్టం కావాలి? బాగుంది. ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడికి జీవితంలో సుఖం ఎలా దొరుకుతుంది? శివరాం మొహం తిప్పేసుకున్నాడు.
మీరు మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమర్చి చెప్పాల్సి వస్తుంది. కానీ నాకు ఇష్టం లేదు. అసలు ఇది అందుకు సమయం కాదు, స్థలం కాదు. అవునవును, మనం ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుకోవటం బాగాలేదు, ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ. అదేం లేదులేండి, ఇక్కడ గ్రూపులుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలాడుతారు అన్నాడు శివరాం. ఇద్దరూ క్షణంసేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ప్రమీల మనల్ని చూసి కూడా అలా ఎరగనట్టు ఊరుకుంది, ప్రసంగం మారుస్తూ అంది జయంతి. ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణంసేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే మిస్సెస్ కరుణాకరానికి అంతస్తుల భేదం అడుగడుగునా కావాలి. మనలాంటి వాళ్లతో ప్రమీల కలవటం ఆవిడికి ఇష్టం ఉండదు. ప్రమీల చిన్నపిన్న కాదు, నచ్చ చెప్పచ్చుగా. అవును చెప్పచ్చు. అదిగో అతిథులు వెళ్ళిపోతున్నట్టున్నారు. అందరూ లేవటంతో శివరాం, జయంతి కూడా లేచారు. మంత్రిగారు, రష్యన్ బృందం వెళ్ళిపోయారు. శేఖరం, అతనితో పాటు రేఖారాణి, ప్రమీల కూడా వాళ్ళని సాగనంపటానికి వెళ్ళారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవటం ప్రారంభించారు. చూస్తుండగానే ఆవరణమంతా ఖాళీ అయింది. జయంతి శివరాంని వదలకుండా నిలబడింది. అతని పక్కన నిలబడితే కాస్త ధైర్యంగా ఉంది. దూరంగా డాక్టర్ గారితో కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు. హలో శివరాం, ఎన్నాళ్ళకి దర్శనం? పొట్టిగా నల్లగా కళ్ళద్దాలతో సూటులో ఉన్న ఒక అతను వచ్చి చేయి పట్టుకున్నాడు. హలో, పూనా నుంచి ఎప్పుడొచ్చావు? శివరాం కూడా ఆప్యాయంగా అడిగాడు. శివరాం పక్కగా నిలబడిన జయంతి ఇద్దరినీ చూస్తుండిపోయింది. దర్శనం కరువై సంవత్సరాలైందనుకో, ఉత్తరాలు కూడా వదిలేశావు. పెళ్లి చేసుకున్నావా? ఒక్క కార్డు ముక్క రాసి పడేస్తే సరాసరి మీ ఇంటికే అతిథిగా వచ్చేవాడినిగా. జయంతి వైపు చూస్తూ శివరాంకి తను చాలా కావలసిన వాడిని అన్నట్టుగా అన్నాడు. ఏమిటి నీ మొహం? శివరాం కంగారు పడ్డాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకొని వచ్చినతని వైపు చూడసాగింది. దూరం నుంచి ఎవరో ప్రసాద్ అని కేక వేశారు. ఇదిగో వస్తున్నా అని వెనక్కి తిరిగి వాళ్ళకి చెప్పి, రేపు ఆఫీస్కి వస్తా, అదే ఆఫీస్గా శివరాంతో అని జయంతి వైపు తిరిగి, ఏమండోయ్, మీ ఇంటికి భోజనానికి వస్తా, మర్చిపోకండి అని గబగబా వెళ్ళిపోయాడు. వట్టి అధిక ప్రసంగి, దానికి తోడు తొందరపాటు జాస్తి. శివరాం స్వాగతం చెప్పుకున్నాడు. జయంతి మొహం ఎరుపు రంగుకి తిరిగింది. ఏమ్మా, మేం వెళుతున్నాం. ఇంతలో డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు వచ్చారు. మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నారు. నువ్వెలా? కామేశ్వరమ్మ గారు అడిగారు. ఆ కారులో చోట్లేదు కూడాను అన్నారు డాక్టర్ గారు. ఉండి శేఖరం కారులో వచ్చాయి అందావిడ. జయంతి చూపులు చుట్టూ శేఖరం కోసం వెతికాయి. అప్పటికే పైకొస్తున్న శేఖరం సుమిత్రాదేవి, మిస్సెస్ కరుణాకరం కూర్చున్న వైపే వెళుతున్నాడు. అతని పక్కన ప్రమీల ఉంది. మాట్లాడుతూ నడుస్తూనే ప్రమీల భుజం మీద దెబ్బ వేశాడు. ప్రమీల నవ్వుతూ ఏదో అంటోంది. శేఖరం ప్రమీల చెవిపుచ్చుకొని మిస్సెస్ కరుణాకరం దగ్గరికి లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. అందరూ నవ్వుకున్నారు. జయంతికెందుకో వాళ్ళంతా చాలా హాయిగా ఆనందంగా ఉన్నట్టు, తను వాళ్ళకి చెందకుండా ఓ మూలగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. మీరు వెళ్ళే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను, పర్వాలేదు అంది జయంతి. అబ్బబ్బే, అదేమిటి ఇంత రాత్రి ఒంటరిగానా? డాక్టర్ గారు కంగారుగా అన్నారు. పోనీయండి, వాళ్ళకి రామని చెప్పండి. అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తిరిగి రాగానే అందులో వెళదాం. కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. పోనీ ఆ పని చేద్దాం, మీరెళ్ళి వాళ్ళతో చెప్పిరండి. కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారిని పంపేసి జయంతి వైపు తిరిగి, అయితే అతనితో వెళ్ళి చెప్పిరా, వెళ్ళిపోదాం అంది.
పర్వాలేదులేండి, ఆయన బిజీగా ఉన్నారు అంది జయంతి. శివరాం వెళ్ళి శేఖరానికి చెప్పొచ్చాడు. కనీసం శివరాంని చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తు రాలేదు. నలుగురు కిందకొచ్చేశారు. ఫ్రెండ్స్, సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.